నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. రీసెంట్ డేస్లో మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఎంత పెద్ద స్థలంలో ఇల్లు కట్టుకున్నాం లేదా ఫ్లాట్ కొనుక్కున్నాం అనే దానికన్నా కూడా ఎంత చిన్న ఇల్లు అయినా ఎంత బాగా ఇంటీరియర్ చేయించుకున్నాం అనే దాని మీదే మన ఫోకస్ ఎక్కువగా ఉంటుందండి. అసలు ఇంటీరియర్ చేయించుకోవడానికి బడ్జెట్ ఎంత అవుతుంది, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అఫోర్డ్ చేయగలరా, ఏం మెటీరియల్ వాడతారు అండ్ ఎన్ని రోజుల్లో ఫినిష్ చేసిస్తారు, ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి కదా. మరి అలాంటి డౌట్స్ అన్నిటికీ కూడా ఒక క్లారిటీ ఇచ్చేందుకు మేము వచ్చేసాము హైదరాబాద్ కొండాపూర్లో ఉన్న మై హోమ్ మంగళ అపార్ట్మెంట్స్కి. సో ఇంటీరియర్ చేసిందంతా కూడా హోమ్ స్వర్గ వాళ్ళు. సో లోపలికి వెళ్ళి ఇంటిని చూస్తూ హోమ్ స్వర్గ వాళ్ళ స్పెషాలిటీ ఏంటో కూడా తెలుసుకుందాం. వచ్చేసేయండి నాతో. సో స్టార్టింగ్ మనం హాల్ చూసినట్లయితే హాల్లో మనం టీవీ యూనిట్ ఒకసారి చూద్దాం క్లియర్గా. ఎంత సింపుల్ అండ్ క్యూట్గా ఉందో కదా. సో మనం కలర్ కాంబినేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాలా అట్రాక్ట్ చేస్తున్నాయి. లైట్ క్రీమ్ కలర్ అండ్ బ్రౌనిష్ షేడ్లో ఉంది. అండ్ ఈ బ్రౌన్ కలర్లో కూడా మనం సెల్ఫ్ డిజైన్లో చూడొచ్చు. అండ్ ఈ మధ్య కాలంలో టీవీ యూనిట్ అందరూ కూడా లైట్ కలర్సే ఇష్టపడుతున్నారు, ఎందుకంటే మనం బ్రైట్ కలర్స్లో కలర్ఫుల్గా టీవీ చూస్తూ ఉంటాం కాబట్టి. సో మనం టీవీ యూనిట్ చూసినట్లయితే పైన మనకి చిన్న లైటింగ్ కూడా ఇచ్చారు. ఏదన్నా డెకరేట్ చేసుకోవడానికి థింగ్స్ ఏమైనా ఉంటే మనం అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ మనం ఇవన్నీ అబ్జర్వ్ చేసినట్లయితే లైట్ క్రీమ్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ షేడ్లో మనం చూడొచ్చు. 3 షెల్ఫ్స్ ఇచ్చారు. సో లోపల మనం ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా మనం టీవీకి సంబంధించి అండ్ ఏదైనా పెట్టుకోవాలి అని అనుకుంటే కూడా మనం పెట్టుకోవచ్చు. సో 4 పార్టీషన్స్ ఇచ్చారు. లైట్ క్రీమ్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ షేడ్లో చూడొచ్చు. ఇన్ కేస్ కొంతమంది ఇంకా లైట్ కలర్స్ ఇష్టపడినా ఆర్ డార్క్ కలర్స్ ఇష్టపడినా కూడా సో ఆ విధంగా మనం దీన్ని డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టీవీ యూనిట్ నుంచి జస్ట్ మనం ఎట్లా చూసినట్లయితే హాల్కి అలానే డైనింగ్ ఏరియాకి మధ్యలో పార్టీషన్ ఇచ్చారు. ఇది కూడా కంప్లీట్ బ్రౌన్ షేడ్లో మనం చూడొచ్చు. అండ్ లైటింగ్ మనం చూడొచ్చు. ఇక్కడ నైట్ కలర్ అయితే సూపర్బ్ ఉంటుంది. బ్లూ అండ్ వైట్ కలర్లో మనకు లైట్నింగ్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. సో మాస్టర్ బెడ్రూమ్లోకి మనం ఎంట్రీ ఇవ్వగానే మనం అట్రాక్ట్ చేస్తుంది వాల్ పేపర్ అండి. హోమ్ స్వర్గ వాళ్ళ స్పెషాలిటీ ఇదే. సో మనకి ఎలాంటి డిజైన్లో వాల్ పేపర్ కావాలి అన్నా కూడా వాళ్ళు మనకి ఆ డిజైనింగ్లు ఇస్తున్నారు. ఈ వాల్ పేపర్ మీద మనం ఫోకస్ చేసినట్లయితే మంచి పర్పుల్ కలర్ అండ్ వైట్ కలర్, సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో కంప్లీట్ వాల్ పేపర్ అయితే వచ్చేసింది. అండ్ డిజైన్ చూసినట్లయితే బ్యూటిఫుల్ పీకాక్ ఉందో అండ్ లిటిల్ ఒక సీలా మనం దీన్ని చూడొచ్చు. ఫిషెస్ ఉన్నాయి, డీర్స్ ఉన్నాయి, అంటే మినీ జంగల్ని చూసినట్టుగా అనిపిస్తుంది మనకు. సో బ్యూటిఫుల్. ఎప్పుడు కూడా బెడ్రూమ్లో చాలా ప్లెజెంట్గా ఉండాలనిపిస్తుంది. అండ్ సమ్ టైమ్స్ మనకి బర్డ్స్ అలానే అంటే ఒక నేచర్ని ఇష్టపడే వాళ్ళకి ఇటువంటి వాల్ పేపర్స్ చాలా నచ్చుతాయి. ఇది కొద్దిగా లైట్ కలర్లో ఉంది. ఏదైతే వాల్ పేపర్లో పర్పుల్ అలానే వైట్ కలర్ యూజ్ చేస్తారో అదే కాంబినేషన్లో మనం షెల్ఫ్స్ కూడా చూడొచ్చండి. టీ పైప్స్ అంటారంట వీటిని. కలర్ కాంబినేషన్ మనకి ఏది అంటే పర్పుల్ అండ్ గోల్డ్ మంచి కలర్ కాంబినేషన్ కాబట్టి ఇది వాడడం జరిగింది. అండ్ ఇక్కడ మనం ఫ్యాన్ కూడా చూడొచ్చు అండ్ రూఫ్లో. సో బెడ్రూమ్ అంతా కూడా పర్పుల్ కలర్ ఇచ్చారు కాబట్టి ఫ్యాన్ కూడా లైట్ పర్పుల్ కలర్లోనే ఇచ్చారు. సో ఇదంతా ఒక మంచి థీమ్, లైక్ జంగల్ థీమ్ లాగా ఉండింది. సో చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ మీకు ఇంతకుముందు నేను చెప్పాను హోమ్ స్వర్గ వాళ్ళ స్పెషాలిటీ చాలా బాగుందండి. నేను విన్నప్పుడు కాస్త సర్ప్రైజ్ అయ్యాను కూడా. అదేంటి అని అంటే ఇన్ కేసు మీరు హైదరాబాద్ వాస్తవ్యులు అనుకోండి, ఏదైనా అంటే వన్స్ వాళ్ళతో మీరు అగ్రిమెంట్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఎలాంటి మెటీరియల్ తీసుకొస్తున్నారు అండ్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేసి ఇస్తారు అండ్ అసలు ఏంటి అనేది కూడా మీరు దగ్గరుండి చూసుకోవచ్చు. బట్ కొంతమంది యూఎస్లోనో యూకేలోనో ఆర్ అదర్ కంట్రీస్లో ఉంటారు, బట్ ఇక్కడైతే ఫ్లాట్ కొనుక్కుంటారు. మరి వాళ్ళు ఎలా, వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి కదా. వీళ్ళు మనకు అగ్రిమెంట్లో ఇచ్చిన వాల్ పేపర్స్ ఇచ్చారా లేదా అండ్ మెటీరియల్ ఇచ్చారా లేదా, అలానే అనుకున్న టైంకి వీళ్ళు వర్క్ అంతా కంప్లీట్ చేసిస్తారా లేదా, ఇలా రకరకాల డౌట్స్ ఉంటాయి కదా. సో ఈ డౌట్స్ అన్నిటికీ కూడా చక్కటి సొల్యూషన్ కూడా వాళ్ళు చూపిస్తున్నారండి. సో ఏంటి అని అంటే వన్స్ మీరు హోమ్ స్వర్గ వాళ్ళతో మీ అగ్రిమెంట్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఎవరైతే మీకు అగ్రిమెంట్ చేస్తారో వాళ్ళ నుండి మీకు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అయితే ఆ వాట్సాప్ గ్రూప్లో ఎవరు ఉంటారు అని అంటే ఎవరైతే మీకు వర్క్ చేస్తున్నారో ఆ టీంతో పాటు హోమ్ స్వర్గ వాళ్ళ ఎండి, మేనేజ్మెంట్ అలానే ఓనర్స్ కూడా ఆ గ్రూప్లో ఉంటారు. ప్రతిరోజు ఒకవేళ మీకు మెటీరియల్ ఈరోజు డంప్ అయింది అనుకోండి, వెంటనే మీకు వీడియో అలానే ఫొటోస్ కూడా మీ దగ్గరకు వచ్చేస్తాయి. సో వీడియో అండ్ ఫోటో కూడా క్లారిటీగా మీకు వచ్చేసరికి
మీకు అగ్రిమెంట్లో ఏదైతే మెటీరియల్ అని వీళ్ళు ప్రామిస్ చేయడం జరిగిందో ఆ మెటీరియల్ మీకు వచ్చిందా లేదా, అండ్ డంప్ అయిన దగ్గర నుంచి వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు, సో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు మినిట్ టు మినిట్ అప్డేట్ ఉండడం వల్ల ఎలాంటి డౌట్స్ ఉండాల్సిన అవసరం లేదండి. కబోర్డ్ చూద్దాము. రైట్, డ్రెస్సింగ్ టేబుల్ ఆర్ డ్రెస్సింగ్ మిర్రర్ అనుకోవచ్చు. సో ఇది కూడా లైట్ కలర్స్లోనే ఇచ్చేసారు. నెక్స్ట్ గెస్ట్ రూమ్కి వెళ్ళిపోదామా, వచ్చేసండి. సో మాస్టర్ బెడ్రూమ్ చూసేసాం ఎంత పీస్ఫుల్గా ఉండిందో. ఇప్పుడు మనం గెస్ట్ రూమ్కి వచ్చామండి. గెస్ట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క మెంటాలిటీలో ఉండొచ్చు అండ్ వాళ్ళ మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయో మనకు తెలియదు. బట్ వన్స్ మన ఇంట్లోకి వచ్చిన తర్వాత మనము వాళ్ళకి గెస్ట్ రూమ్ అలాట్ చేసేసిన తర్వాత సో ఎవరికైనా సరే ఒక మంచి పీస్ఫుల్గా ఉండాలంటే ఇలాంటి లైట్ కలర్స్ వాల్ పేపర్స్ సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో దానికి తగ్గట్టుగానే మనం ఇక్కడున్న వాల్ పేపర్ చూడొచ్చు, ఎంత బ్యూటిఫుల్ మెటీరియల్ ఉండిందో ఇది. అండ్ మంచి కలర్ కాంబినేషన్ కూడా కంప్లీట్గా మనం మంచి ఫ్లవర్స్ చూడొచ్చు, లీవ్స్ చూడొచ్చు. రైట్, థిక్ గ్రీన్ కలర్ అండ్ లైట్ గ్రీన్ కలర్లో లీవ్స్ వచ్చేసాయి ఆబ్వియస్లీ. అండ్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ కూడా మనం ఒక ఎల్లో కలర్ ఫ్లవర్ చూడొచ్చు. ఇదంతా కూడా ఒక మంచి ఫ్లోరల్ డిజైనింగ్లో వాల్ పేపర్ వచ్చేసింది. సో ఈ ఫ్లోరల్ డిజైన్కి తగ్గట్టుగానే కలర్ కాంబినేషన్కి తగ్గట్టుగానే మనం కబోర్డ్స్ కూడా చూస్తున్నాం. సో ఇక్కడ వాల్ పేపర్ అంతా ఎంత లైట్ కలర్ వచ్చేసింది కాబట్టి అండ్ కబోర్డ్స్ కలర్ కూడా అంతే లైట్ గ్రే కలర్ అండ్ థిక్ గ్రే కలర్లో సమ్ సెల్ఫ్ డిజైన్ వచ్చింది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే చూడొచ్చు. సో అది మనం దూరంగా చూసినా దగ్గరగా చూసినా చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉండింది. అండ్ ఈ హ్యాండిల్స్ కూడా చాలా బాగున్నాయండి. చూడండి, ఇక్కడ ఒక మంచి డిజైన్ కూడా వచ్చింది అండ్ వెరైటీగా కూడా ఉన్నాయి. సో ఈ హ్యాండిల్స్ తర్వాత మనం కబోర్డ్ లోపల చూసినట్లయితే సో బయట ఏదైతే కలర్ థీమ్ని ఉందో లోపల కూడా అదే వాళ్ళు ఫాలో అయ్యారు. ఇది కూడా ఒక లైట్ కలర్, లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్స్ మనం చూడొచ్చు. అండ్ సేఫ్టీ కబోర్డ్. చాలామంది బాల్కనీ వరకు వెళ్లకుండా ఇక్కడే కాస్త రెస్ట్ తీసుకుంటే, రూమ్లో రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది అని అనుకునే వాళ్ళకి మనం ఈ మధ్య కాలంలో ఈ ప్యాటర్న్లో చూస్తున్నాం చాలా ఫ్లాట్స్. రైట్, సో బయట బాల్కనీలో కూర్చునే బదులు ఇక్కడే కాస్త కూర్చుని మనం మార్నింగ్ లేవగానే ఒక గ్రీన్ టీ పట్టుకుని ఇక్కడ కూర్చుంటే అలా రిలాక్స్ అయిపోవచ్చు అనమాట. అండ్ మనం ఏదైనా ఇంకేమైనా దీన్ని యూజ్ చేసుకోవడానికి కబోర్డ్స్ కూడా ఇచ్చారు. కొన్ని థింగ్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. సో హ్యాండిల్స్ అన్నీ కూడా మనం ఒకటే ప్యాటర్న్లో వెళ్ళాయండి. ఫ్లోరల్ డిజైన్లో మనం చూసినట్లయితే లైట్ కలర్తోనే వెళ్ళింది కాబట్టి మనం సీలింగ్ ఒకసారి చూడొచ్చు. అండ్ ఫ్యాన్ కూడా లైట్ కలరే ఇచ్చారు, ఫ్యాన్ కూడా. సో ఓవరాల్గా చూసినట్లయితే అసలు చాలా బ్యూటిఫుల్గా ఉండింది గెస్ట్ రూమ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రూమ్ కిడ్స్ రూమ్ అండి. ఎవరినైనా సాటిస్ఫై చేయొచ్చు కానీ మనం కిడ్స్ని సాటిస్ఫై చేయలేం కాబట్టి అసలు యాక్చువల్గా కిడ్స్ రూమ్ ఎట్లా ఉండింది, దానికి ఎలాంటి మెటీరియల్ యూజ్ చేశారు అండ్ ఎలాంటి కలర్స్ అండ్ థీమ్ వాడారో చూసేద్దాం, వచ్చేసేయండి. వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఒకసారి. మనం కార్టూన్లో చూసిన ప్రతి డాల్ కావచ్చు లేకపోతే క్యారెక్టర్స్ కావచ్చు అన్నీ మనకి ఒకటే వాల్ పేపర్లో ఈ థీమ్లో చూడొచ్చు. అండ్ ఎస్పెషల్లీ మనం ఒకసారి వాల్ పేపర్ని అబ్జర్వ్ చేసినట్లయితే లైట్ కలర్ మీన్స్ లైట్ బ్లూ ఆర్ లిటిల్ గ్రీన్ షేడ్లో కలర్ కాంబినేషన్లో మనం కంప్లీట్ వాల్ పేపర్ చూడొచ్చు. అండ్ కార్టూన్లో ఏవైతే మనకి క్యారెక్టర్స్ ఉంటాయో అవన్నీ క్లియర్ కట్గా మనం ఇక్కడ చూడొచ్చు. ఎంత చిన్నపిల్లలైనా సరే ఏడుస్తున్నారనంటే వన్స్ ఈ రూమ్లోకి వచ్చిన తర్వాత మనం వాల్ పేపర్ చూపిస్తే చాలు తక్కువని ఏడుపంతా ఆపేస్తారంతే. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. సో వాల్ పేపర్కి ఏదైతే కలర్ లైట్ కలర్ వచ్చిందో అదే లైట్ కలర్ మనం రూఫ్లో చూడొచ్చు. ఫ్యాన్ వచ్చింది. అండ్ నైట్ టైం పిల్లలు పడుకునేటప్పుడు స్టార్స్ మూన్ అని చెబుతూ ఉంటాం కదా, సో అక్కడ ఒక స్విచ్ ఉంది. స్విచ్ కనుక మనం ఇలా ఆన్ చేసినట్లయితే మూన్లో నుంచి లైట్ వస్తున్నారు. సో పిల్లలు ఏడుస్తూ ఉన్నప్పుడు చందమామ చూపించాలి, బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు, రూమ్లో చూపిస్తే సరిపోతుంది. అండ్ ఎస్పెషల్లీ కబోర్డ్స్ చూద్దామండి, ఎంత ఎలిగెంట్ లుక్ వచ్చిందో కదా. ఏదైతే వాల్ పేపర్లో యూజ్ చేసిన థీమ్ కలర్ ఉందో అదే కలర్ని కబోర్డ్ కూడా యూజ్ చేయడం జరిగింది. అండ్ మనం ఇది చూస్తే దీన్ని టీ పట్టి అంటారంట, గోల్డెన్ కలర్లో. లైట్ సీ గ్రీన్ అనొచ్చు దీన్ని. సీ గ్రీన్ కలర్లో గోల్డెన్ టీ పట్టి యూజ్ చేయడం జరిగింది. చాలా మెటీరియల్ అయితే చాలా బాగుండింది. అండ్ వన్స్ స్లైడింగ్స్ వచ్చాయి. ఎస్పెషల్లీ కిడ్స్కి సంబంధించి మనం చూడొచ్చు ఎన్ని ఐటమ్స్ పెట్టుకోవచ్చు, వాళ్ళ డ్రెస్సెస్ కావచ్చు. ముఖ్యంగా కిడ్స్కి సంబంధించి చాలా బొమ్మలు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మనం దీంట్లో స్టోర్ చేసేయచ్చు.
అండ్ ఒక సేఫ్టీ లాకర్ కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ యూజువల్లీ ఒక ఇంట్లో ఎవరైనా మహిళ ఉన్నారు అని అంటే వాళ్ళకి ముందుగా కావాల్సింది కిచెన్ అండి. కిచెన్లో అన్ని వస్తువులు కూడా మన చేతి దగ్గరే ఉన్నాయా లేదా, లైక్ మాడ్యులర్ కిచెన్ ఇప్పుడు అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి మాడ్యులర్ కిచెన్ మీద ఒక లుక్ వేసేద్దాం, వచ్చేసేయండి. మనం ఇంట్లోకి వచ్చిన తర్వాత మన హాల్ బెడ్రూమ్స్ ఎలా ఉన్నా కూడా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి కిచెన్ చాలా బ్యూటిఫుల్గా కనిపించాలండి, అప్పుడే వాళ్ళు సాటిస్ఫై అవుతారు, రైట్? సో మనం కిచెన్లోకి వచ్చేస్తే చూడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత అట్రాక్టివ్ కలర్స్ యూజ్ చేశారో మనం చూడొచ్చు. పీకాక్ బ్లూ కలర్ అంటారు దీన్ని, లైక్ డార్క్ బ్లూ అనుకోవచ్చు. అండ్ పైన మనం చూసినట్లయితే స్కై బ్లూ. సో కలర్ కాంబినేషన్ అయితే లుక్ వైజ్ చాలా బ్యూటిఫుల్గా ఉండింది, లైక్ మనం చూడొచ్చు. సో ఎక్కడ ఏం పెట్టామని మనం కాస్త వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా సో స్టవ్కి దగ్గరలోనే మనం అన్నీ కూడా అరేంజ్ చేసేసుకోవచ్చు. అండ్ మనం చూసినట్లయితే ఈ కిచెన్లో చాలా షెల్ఫ్స్ వచ్చేసాయండి. సో మనకి జనరల్గా కిచెన్లో కాస్త వస్తువులు ఎక్కువగానే ఉంటాయి కాబట్టి టెన్షన్ లేకుండా మనం అన్ని నీట్గా సర్దేసుకోవచ్చు. అండ్ యాజ్ ఇట్ ఈస్గా చిమ్నీ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనం ఈ షెల్ఫ్స్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ప్రొఫైల్ హ్యాండిల్స్ ఇచ్చారు, రైట్? సో జనరల్గా మనం చూస్తూనే ఉన్నాము కట్లర్ సెక్షన్ ఇదంతా కూడా మనం ఇక్కడంతా స్టోర్ చేసేసుకోవచ్చు. అండ్ యూజువల్గా ఇంకా చాలా ఇచ్చారు కాబట్టి కంపార్ట్మెంట్స్ అన్నీ కూడా మనం కిచెన్లో యూజ్ చేయొచ్చు. సో మనం ఇక్కడ స్టవ్ పెట్టుకున్నా ఇక్కడ మనం మిక్సీ యూజ్ చేసుకోవచ్చు. మనకు చాలా సాకెట్స్ వచ్చాయి కాబట్టి మనకి నచ్చిన అంటే మనం చేసే వంటలను బట్టి లేకపోతే మన టేస్ట్ తగ్గట్టు మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మిక్సీ యూనిట్ అనుకోవచ్చు, మనం అక్కడ పెట్టుకుంటే అవెన్ పెట్టుకోవచ్చు. సో చాలా పెద్ద కిచెన్ వచ్చిందనే చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో కిచెన్లు అంటే ఇల్లు ఎంత పెద్దగా ఉన్నా కిచెన్ చాలా చిన్నగా ఉంటుంది, బట్ ఈ కిచెన్ అయితే చాలా బాగుండింది. అండ్ ఎక్కువ షెల్ఫ్స్ వచ్చేసరికి మనం అక్కడ ఇక్కడ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ అంతా కూడా మన కిచెన్లోనే అరేంజ్ చేసేసుకోవచ్చు. షెల్ఫ్ కలర్స్ అలానే ప్రొఫైల్ హ్యాండిల్స్ వచ్చేసరికి ఒక ఎలిగెంట్ లుక్ వచ్చేసింది. అండ్ ఇక్కడ మనకు ఒక ఫ్రిడ్జ్కి సంబంధించిన ప్లేస్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మనం అన్ని కిచెన్లోనే అరేంజ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ మనం డైనింగ్ ఏరియాకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. నెక్స్ట్ మనం డైనింగ్ ఏరియా చూసేద్దాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు ఒకసారి ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఫుడ్ తీసుకునే టైం ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్ అండి, రైట్? మనం ఎంత వర్క్ చేసుకుని వచ్చినా ఎంత కష్టపడినా ఆ ఫుడ్ తీసుకునే టైంకి చాలా ప్లెజెంట్గా ఉండాలనుకుంటాము, రిలాక్స్డ్గా ఉండాలనుకుంటాము. అండ్ మనకి ఇష్టమైన థింగ్స్ అన్నీ మన కళ్ళ ముందు ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా తినాలి అని అంటే మన ఐస్కు కూడా అంతే ప్లెజెంట్గా ఉండాలి. సో మన ఇక్కడ వాల్ పేపర్ చూసినట్లయితే ఒక్కసారిగా మన స్ట్రెస్ అంతా బర్స్ట్ అయిపోతుందేమో అన్నట్లు అనిపిస్తుంది. ద బ్యూటిఫుల్ పీకాక్స్ ఇచ్చారో చూడండి, ఫ్లవరల్ అలానే పీకాక్స్ డిజైన్లో కంప్లీట్ వాల్ పేపర్ ఇవ్వడం జరిగింది. సో మంచి మెటీరియల్గా కూడా ఇది కనిపిస్తుందండి. ఇంకొకసారి మనం దీని గురించి క్లియర్గా తెలుసుకుందాము. బట్ ఇప్పుడు మనం చూసినట్లయితే మంచి బ్యూటిఫుల్ డిజైనింగ్లో 2 పీకాక్స్ని ఇచ్చి మనకి బ్యూటిఫుల్గా వాల్ పేపర్ ఇచ్చారు. ఒకసారి వాల్ పేపర్ పై చూసేసేయండి. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ డైనింగ్ ఏరియా కాబట్టి ఇక్కడ ఒకవేళ డైనింగ్ టేబుల్ వచ్చేసినట్లయితే సో డైనింగ్ సంబంధించి మనం క్రోకరీ ఏదైనా పెట్టుకోవాలన్నా అండ్ డైనింగ్ సంబంధించిన సమ్ థింగ్స్ పెట్టుకోవడానికి కూడా ఒక మంచి కలర్ కాంబినేషన్లో షెల్ఫ్ ఇవ్వడం జరిగింది. సో మనకి ఆపోజిట్లో చాలా డార్క్ కలర్ వచ్చేసింది కాబట్టి పీకాక్స్ ఇక్కడ చాలా లైట్ కలర్లో లైట్ స్కిన్ కలర్లో మనకి ఇక్కడ సెక్షన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం డైనింగ్ ఏరియా నుంచి వాష్ ఏరియా చూసేయచ్చు. సో ఇది వాష్ ఏరియా. వాష్ ఏరియాలో కూడా మనం కంప్లీట్ ఇవన్నీ చూస్తే చాలా నీట్గా వచ్చింది. వాష్ బేసిన్ చాలా చిన్నగా ఇచ్చారు. అండ్ ఏదైతే మనం వాషింగ్ సంబంధించిన థింగ్స్ ఉంటాయో అవన్నీ కూడా మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు. అండ్ ఎక్కడైతే మనం హాల్ కావచ్చు లేదంటే డోర్స్ కావచ్చు ఒక బ్రౌన్ కలర్ షేడ్ని యూజ్ చేశారో ఆ థీమ్ పర్పస్గానే మనం ఇక్కడ కూడా ఈ బ్రౌన్ కలర్ షేడ్లో సెల్ఫ్ డిజైన్లో మనం ఈ షెల్ఫ్స్ కూడా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ పూజ గదండి, వెరీ ఇంపార్టెంట్ అందరికీ కూడా. సో పూజ గదిని మనం డోర్సే మనం చూసినట్లయితే మంచి బ్రౌన్ కలర్ షేడ్లో మనకి ఇచ్చారు అండ్ సెల్ఫ్ డిజైన్లో. అండ్ మనం ఇక్కడ చూడొచ్చు ఓంకారం చూడొచ్చు అండ్ బెల్స్. ఇది కూడా పూజ గది కాబట్టి పూజకు సంబంధించిన థీమ్తోనే ఈ డోర్స్ ఇవ్వడం కూడా జరిగింది. అండ్ హ్యాండిల్ చూడండి, గోల్డెన్ అండ్ వైట్ కలర్ యూజ్ చేశారు. పూజ గదికి తగ్గట్టుగానే ఎలిగెంట్గా ఉండింది. అండ్ ఇన్ కేస్ ఒకసారి మనం లోపల చూసినట్లయితే ఇంకా అరేంజ్మెంట్స్ అవ్వలేదు. అండ్ లోపల మనం చూసినట్లయితే పూజ గదికి
అండ్ లైటింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఎలిగెంట్గా ఉందో చూడండి. ఆ లైటింగ్లో మనకి ఓంకారం కనిపిస్తుంది ప్లెజెంట్ వైట్ కలర్లో. అండ్ పైన కూడా మనకి బ్రౌన్ షేడ్లో లైటింగ్ ఇచ్చేసారు కాబట్టి సో ఇక్కడ మనం దేవుళ్ళని పెట్టుకున్నప్పుడు సో లైటింగ్ అంతా దేవుళ్ళ మీద పడుతూ ఉంటుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ పూజా సామాగ్రి ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మనం పూజ గదిలోనే నీట్గా భద్రంగా పెట్టుకోవడానికి మనకి షెల్ఫ్స్ కూడా బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. అండ్ థింగ్స్ అన్నీ కూడా మనం ఇక్కడే పెట్టుకోవచ్చు. సో ఇల్లంతా చూసేసాం కాబట్టి మీకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు ఈ ఫ్లాట్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ఫ్లాట్ అనేది రెంటల్ పర్పస్ ఉండిందండి. ఇప్పుడు మనం ఓన్ హౌస్లో ఉన్నాము అని అంటే ఇది ఈ ఇంట్లో ఓనర్స్ ఉంటున్నారంటే వాళ్ళ థీమ్ వేరే ఉంటుంది, వాళ్ళ ఐడియాలజీ వేరేలా ఉంటుంది. బట్ రెంటల్కి వచ్చే వాళ్ళు డిఫరెంట్ పీపుల్ ఉంటారు కాబట్టి వాళ్లకు తగ్గట్టుగానే కంప్లీట్ ఇంటీరియర్ చేయడం జరిగింది. అండ్ హోమ్స్ వర్గా వాళ్ళ స్పెషాలిటీ ఇంకొకటి ఏంటి అని అంటే ఏదైతే స్పేస్ ఉండిందో ఆ స్పేస్ని ఎక్కువగా ఆక్యుపై చేసేసేయకుండా ఉన్న స్పేస్ని ఉన్నంత వరకు యూటిలైజ్ చేసుకుంటూ కాస్త స్పేషియస్గా ఇల్లు ఇవ్వడం జరిగిందండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇంకా సామాన్లు అవి రాలేదు కాబట్టి మనం ఇల్లు ఇలా చూస్తున్నాం. ఇన్ కేసు సామాన్లు వచ్చిన తర్వాత కూడా మనం ఇంతే స్పేషియస్గా చూడొచ్చు. ఎక్కడ కూడా మనం కబోర్డ్స్ కావచ్చు, డోర్స్ కావచ్చు, ఏది షెల్ఫ్స్ కావచ్చు, ఏది కూడా మనకి వాల్లో నుంచి కాస్త ముందుకు వచ్చేయడమో వెనక్కి వెళ్ళడమో లేదు. చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అంతే స్పేషియస్గా మన ఇల్లు కూడా చూడొచ్చు. ఎప్పుడైతే మనకి స్పేషియస్గా కాస్త ఇల్లు కనిపించిందో చాలా అట్రాక్ట్ అవుతూ ఉంటాం. మరి ఇంకెందుకు ఆలస్యం, హోమ్స్ వర్గా వాళ్ళకి కాల్ చేసేసి మీ డౌట్స్ అన్ని కూడా ఒక క్లారిటీ తీసేసుకోండి. ఒక మంచి ఇంటికి మంచి ఇంటీరియర్ చేయించుకోండి. ఓకే.